మండపేట నియోజకవర్గంలో తాను వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పెనుమార్పులు తీసుకువచ్చానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. 35 ఏళ్లు పాటు టీడీపీ కబంధహస్తాలో చిక్కుకున్న మున్సిపాలిటీని తాను వైసీపీ ఖాతాలో వేశానని పేర్కొన్నారు. టీడీపీ కోటను బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరవేశామని చెప్పారు. 2019లో వేగుళ్ల జోగేశ్వరరావుకు మెజార్టీ ఇచ్చిన ప్రజలు వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం జగన్ చేసిన సంక్షేమానికి ఓటేస్తూ మున్సిపాలిటీతో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులను సైతం వైసీపీ అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు. జగన్ను ఇక్కడ ప్రజలు నమ్మబట్టే ఈ ఫలితాలు రాబట్టగలిగామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 24 బుధవారం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెల్లడించారు. ఉదయం నామినేషన్కు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైఎస్సార్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన కోరారు. మీ అందరికీ ఉండేటువంటి ఏ సమస్య వచ్చినా, ఏదన్నా ఒక సమస్య అనేటువంటి వస్తే ప్రతి సమస్యని కూడా పరిష్కరిస్తూ, పార్టీలు చూడలేదు, కులం చూడలేదు, ఎవరు వచ్చినా ఆ సమస్యను పరిష్కరించేటువంటి దానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. అన్నీ జరిగిపోయాయని నేను చెప్పట్లేదు, కానీ నా వంతు ప్రయత్నం నేను చేశాను. చాలా వరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఎవరైనటువంటి చూడకుండా, రేపు నాకు ఓటేస్తాడా లేదా అనేటువంటి చూడకుండా నేను పనిచేసినటువంటి విధానం మీ అందరికీ తెలుసు. గతంలో ఏ విధంగా ఇక్కడ శాసనసభ్యుడు జోగేశ్వరరావు పనిచేశాడు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేవాడు, నేను ఏ విధంగా అందుబాటులో ఉన్నాననేటువంటిది కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలనేటువంటిది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రత్యేకించి మండపేట మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎవరు ఏదన్నా ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా, ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ జరగాలంటే ఎన్ని ఇబ్బందులు పడేవారు అనేటువంటిది మనం చూసాం. అటువంటి పరిస్థితుల్ని వ్యక్తిగతంగా నేను నష్టపోయినప్పటికీ కూడా ప్రజల కోసం నేను ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ రోజున్న పరిస్థితులు ఇవాళ ఉన్నా లేదా అనేటువంటిది కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రత్యేకించి, అది చిన్నది కట్టుకోవచ్చు, పెద్దది కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు మున్సిపాలిటీ నుంచి ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేవారు, ఇక్కడ ఏ విధమైనటువంటి అవినీతి ఉండేది మున్సిపాలిటీలోని, ఏ విధంగా హైకోర్టులో కేసులు వేస్తున్నాం, అక్కడ కేసులు వేస్తున్నాం, ఇక్కడ కేసులు వేస్తున్నాం అని బెదిరించి ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసినటువంటి సంఘటన, దానికి భయపడే పరిస్థితులు మీ అందరూ చూశారు. ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ ఆ విషయం తెలుసున్నటువంటి విషయం.